మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వస్తి వచనం ఎందుకు ఆచరించాలి, ఈ స్వస్తి వచనం ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మనకు వేదాలలో లోతైన ఆత్మశాంతి భావం అర్థమవుతుంది. స్వస్తి వచనం అంటే ఏమిటి? స్వస్తి అనే పదం సంస్కృతంలో శుభం, శాంతి, మంగళం, ఆరోగ్యం అనే అర్థాలను ఇస్తుంది. అందువల్ల స్వస్తి వచనం అంటే దేవతలను స్మరించి ప్రపంచానికి, జీవరాశులకి, మనకి శాంతి, మంగళం, ఆరోగ్యం కోరే వేదోక్త మంత్ర పఠనం. స్వస్తి వచనం ఎక్కడ పఠిస్తారు? వేద పూజల ముగింపు సమయంలో, వివాహాలు, హోమాలు, శుభకార్యాలు తర్వాత, దేవాలయాల్లో ఆరతుల తర్వాత, దినచర్యల చివరగా శాంతి కోరుతూ. స్వస్తి వచనంలోని మంత్రాలు ప్రధానంగా ఋగ్వేదంలోని స్వస్తి సూక్తం నుంచి తీసుకున్నవి. దేవతల పేర్లు ఈ విధంగా వస్తాయి: స్వస్తిన ఇంద్రో వృద్ధాశ్రవ అంటూ సాగుతుంది. శాస్త్రీయంగా స్వస్తి వచన ఫలితం పాజిటివ్ వైబ్రేషన్లు. వేదమంత్రాల ఉచ్చారణతో గాలిలో శాంతి తరంగాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి మన మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. నాడీ సమతుల్యత. స్వరమంత్రం వల్ల మెదడులోని నాడీ ప్రక్రియ సమతుల్యం అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సమూహ శ్రేయస్సు భావము. ఇది నా కోసం మాత్రమే కాదు, అందరి శ్రేయస్సు కోసము అన్న భావనను నేర్పుతుంది. ఇది ఆత్మీయ శాంతిని పెంచుతుంది. ప్రకృతితో సమన్వయం. స్వస్తి వచనం ద్వారా వాయువు, సూర్యుడు, భూమి, దేవతలు అందరూ శుభం ప్రసాదించాలని ప్రార్థిస్తాం. ఇది ప్రకృతి సమతుల్యతను కాపాడే ఆలోచన. ఆధ్యాత్మికంగా స్వస్తివచనం మనలో శాంతి, మంగళం, ధర్మం, ఐక్యత రూపాలలో దేవతా శక్తిని నింపుతుంది. ఇది వేదాలు చెబుతున్న సర్వమంగళ తత్వం. శాస్త్రవచనం స్వస్తి పంధామను చరేమ సూర్యచంద్రమ సావివాత్. అర్థం, మన జీవన మార్గం సూర్యచంద్రుల వలె శాశ్వతంగా శుభంగా ఉండాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే స్వస్తి వచనం పఠించడం అనేది దేవుని కరుణకు ఆహ్వానం, భౌతిక ఆధ్యాత్మిక శాంతికి దారితీసే వేద మార్గం. ఎక్కువ మందికి షేర్ చేస్తారు కదూ, వారికి కూడా వినిపించి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.